హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ ఫుడ్డీ. ఈరోజు ఎంతో టేస్టీ అయిన చింతపండు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోయే కంటే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు పచ్చడిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చింతపండు, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, పల్లీలు. ఇప్పుడు చింతపండును నానబెట్టుకుందామండి. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని కట్ చేసుకుందాం. వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పచ్చిమిర్చిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, నువ్వులను బాగా వేయించుకోవాలి. అలాగే అందులో ఆనియన్స్ వేసుకోవాలి. పల్లీలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఫ్రై చేసినవన్నిటిని అందులో యాడ్ చేసుకొని, ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ ఇంకా షుగర్ని కూడా యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది గ్రైండ్ అయ్యాక ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్మెల్ మాత్రం చాలా బాగుందండి. ఇప్పుడు ఆవాలు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా తాలింపు అయ్యాక ఈ తాలింపుని మనం ఇందాక పేస్ట్ చేసుకున్న దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే పచ్చి అంటే ఫ్రై చేయని ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తినేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇటు ఈ చింతపండు టేస్ట్ పుల్లగా, ఈ ఆనియన్స్ చాలా బాగుంటుందండి. కంపల్సరీ ట్రై చే వేడి వేడి అన్నంలో ఈ చింతపండు చట్నీ మాత్రం చాలా బాగుంటుందండి. కంపల్సరీ మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కమెంట్ చేయండి. నేను 100% చెప్తున్నాను, ఇది తిన్నాక మీరు ఈ టేస్ట్ని లైఫ్లో మర్చిపోలేరండి. అంత బాగుంటుంది. నాకు తెలిసి మనందరం టమాటా పచ్చడి అని, ఆ పచ్చడి అని అన్ని పచ్చళ్ళు చేసుకుంటాం, కానీ ఈ చింతపండు పచ్చడి చేసుకోవడం మాత్రం చాలా రేర్ అండి. కానీ మీరు కంపల్సరీ ట్రై చేయండి. నేను ఎందుకు మిమ్మల్ని ఇంతలా ట్రై చేయమంటున్నానంటే మీరు ఈ టేస్ట్ని మిస్ అవ్వకూడదు. ఈ ఫుడ్డీ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.